ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ ముందుకు 3 నెంబర్లు తీసుకువచ్చానమ్మా. నీకు ఇష్టమైన వారిని, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే తాకు తల్లి. వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, వారి వల్ల నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నీ కూడా వివరంగా చెబుతానమ్మా. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక నెంబర్ అయితే తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. అంజనం వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మంచి పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. నాకు కూడా మంచి జరిగింది. చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు తీరి ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మన బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరు మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ, ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ, బాబాగారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే తాకండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మీరు ఎవరి కోసం అయితే 1వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి గురించి అయితే మీరు 1వ నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. మీరంటే ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని వారి లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు. వారి మనసు ఎక్కడా కూడా ఉండటం లేదు. వారి మనసంతా కూడా మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ప్రతి నిమిషము కూడా మిమ్మల్నే కోరుకుంటున్నారు. వారు ప్రతి క్షణము కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు మీకోసము. ఒకవేళ ఏదైనా వారు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా దానికోసం వారు క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. మీరు కూడా వారిని క్షమిస్తారు అనైతే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. మీ రిలేషన్షిప్లో ఏదో బోరింగ్గా ఉంది. చాలా రోజుల నుంచి అయితే ఏమీ లేదు. మీ ఇద్దరి మధ్యలో ఏవో మాట పట్టింపులైతే జరుగుతున్నాయి. మీరు అమ్మాయి అయితే మీ స్టైల్ని చేంజ్ చేసుకుని ఉండవచ్చు. మీ వస్త్రధారణని మార్చుకుని ఉండవచ్చు. ఏదైనా కొత్తగా ట్రై చేయండి. ఓపెన్ అప్ అయితే అవ్వాలి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా రోజుల నుంచి కూడా మీతో ఒక మాట చెప్పాలి అని, ఓపెన్ అవ్వాలి అనైతే వారు అనుకుంటున్నారు. కానీ వారు చెప్పలేకుండా ఉన్నారు. ఆ వ్యక్తి తెలిసి అయితే ఏ తప్పుని కూడా చేయలేదు. తెలియకుండా ఏదో తప్పైతే జరిగిపోయింది. దాని వలన వారు బాధపడుతున్నారు. వారికి అర్థమవుతుంది ఏం చేశారు అని. తప్పు చేశాను అని భగవంతుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు. వారి తప్పు వారికి అర్థమవుతుంది. అందుకే భగవంతుణ్ణి వేడుకుంటున్నారు క్షమించమని. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. మీ నుంచి వారు అదే ప్రేమని కోరుకుంటున్నారు. ఫాస్ట్లో అయితే ఏదో జరిగిపోయింది. ఏదైనా గొడవ జరిగి ఉండవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండవచ్చు. దానివల్ల మీ పార్ట్నర్ దాని నుండి బయటకు రావాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చాలా ప్రేమించుకుంటున్నారు. కానీ వారి మనసులో కొద్దిగా కోపం అయితే ఉంది. చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. కోపం ఉన్న వ్యక్తులు వారు. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. పాత విషయాలన్నీ మర్చిపోయి ఈ రిలేషన్షిప్లో ముందుకు సాగాలి అని కోరుకుంటున్నారు. మీతో కలిసి ఒక కొత్త ప్రారంభాన్ని కోరుకుంటున్నారు. వారు మీకు ఏదైతే ప్రేమని ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ ప్రేమని ఇంతకు ముందు ఇవ్వలేకపోయారు. ఇప్పుడైతే ఆ ప్రేమని మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు.
ఎవరి గురించైతే ఈ నెంబర్ మీరు కోరుకున్నారో వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీ అందాన్ని కూడా ప్రేమిస్తున్నారు. వారికి ఎప్పుడు వివాహం అని గుర్తుకు వచ్చినా సరే వారికి మీ మొహమే కనిపిస్తుంది. వారు మీతో పిల్లల్ని కూడా ఊహించేసుకుంటున్నారు. వారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటున్నారు. మీ అందాన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వారి దృష్టిలో మీరు చాలా చాలా అందమైన వారు. మీ ఇన్నర్ బ్యూటీని కూడా చాలా చాలా ప్రేమిస్తున్నారు. చాలా ఇష్టపడుతున్నారు. మీ పార్ట్నర్ కొన్ని తప్పులైతే చేశారు. కానీ వారు మీ దగ్గరికి రావటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి కోపంతోటి, ఇగోతోటి వారు చాలా చాలా తప్పు చేశారు. వారి కోపం వలన మీరు చాలా చాలా బాధను అనుభవించారు. ఇప్పుడు వారు వారి కోపాన్ని వారికి వారు కంట్రోల్ చేసుకుంటున్నారు. వారైతే ఇప్పుడు చాలా భయపడుతున్నారు. వారి కంఫర్ట్లోంచి బయటకు రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వారికి భయమేస్తుంది. వారు ముందుకు సాగలేకపోతున్నారు. ప్రతిరోజు కూడా వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. భగవంతుడా, అంతా మంచిగా చెయ్యి, నా ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చెయ్యి అని ప్రార్థిస్తున్నారు. వారికి తెలుసు ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. అందుకే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ రిలేషన్లో అయితే కొత్తదనాన్ని తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ఎవరైతే 1వ నెంబరు అనుకున్నారో వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు వారిని ఇష్టపడుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో చాలా ప్రేమ అయితే ఉంది, కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీతో డేటింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. వారు మిమ్మల్ని కలుసుకోవాలి అని చాలా ఇష్టపడుతున్నారు. ఎంతో అందమైన డేట్ చేయాలి అనుకుంటున్నారు. వారు చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు. చాలా తొందరగా మిమ్మల్ని కలుసుకోవాలి అని చాలా ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. మీతో డేట్ ఎలా చేయాలా అని ఆలోచించుకుంటూ ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చాలా సమయాన్ని గడిపారు. వారికి మీ కళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నాయి. మీ కళ్ళే కాదు, మీరు మొత్తం అందంగా ఉన్నారు. వారైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీతో ఏకాంతంగా గడపాలి అనుకుంటున్నారు. ఏకాంత ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చెడ్డ ఆలోచనలతోటి మిమ్మల్ని ఏదో చెయ్యాలి అనే ఆలోచన అయితే లేదండి. కేవలం మంచితనంతో మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని డేట్కి తీసుకువెళ్ళటంలో కొంచెం స్వార్థమైతే ఉంది. ఎందుకంటే మిమ్మల్ని తన వారిని చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాగే వారికి ఆర్థిక ఇబ్బందులైతే ఉన్నాయి. వారికి లైఫ్లో ఎవరి సపోర్టు కూడా లభించటం లేదు. ఆ వ్యక్తికి మీరు చాలా సపోర్ట్ చేశారు. అది ఆర్థిక పరంగా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు. ఎమోషనల్గా అయితే వారికి మీరు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఏదో విషయంలో చాలా బాధ పెట్టారు. ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలైతే జరుగుతున్నాయి. కానీ దానివల్ల మీరు ఎటువంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయారు అంటే మీరు ఎవరితోనూ కూడా మాట్లాడటం లేదు. మీరు ఎప్పుడూ కూడా అదే సిచ్యుయేషన్లో ఉన్నారు. ఎవరినీ కలవటానికి ఇష్టపడటం లేదు. ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఆ విధంగా మాటలు అన్నారు. అవన్నీ కూడా మీ మనసులో నాటుకుపోయాయి. ఆ వ్యక్తి మాటలకి మీ మనసైతే విరిగిపోయింది. మీరు ఒంటరిగా చాలా సాడ్గా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. మీరు వారిని అనుమానిస్తున్నారు. అలాగే వారు మిమ్మల్ని అనుమానిస్తున్నారు. ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్గా ఉన్నారో, మీ లవ్ పార్ట్నర్గా ఉన్నారో వారు చాలా ఇగో ఉన్న వ్యక్తి. వారు ఎక్కువగా ఆన్లైన్లో ఉంటారు. ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఆ వ్యక్తికి ఎక్కువగా ఉంటుంది. అది కూడా తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే మీపై ఒక కన్ను వేసి ఉంచుతారు. వారికున్న ఇగో వల్ల మీ ఇద్దరి మధ్య మాట పట్టింపులు అనేవి వస్తున్నాయి. వారైతే మీ లైఫ్లోకి వచ్చారు. ప్రతి దానికి కంగారే, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ చాలా స్పీడ్గా వెళ్ళారు. మీతో ఫిజికల్ రిలేషన్ కోసం చాలా కంగారు పడ్డారు. ప్రతి దానికి కూడా వారికి తొందరపాటు ఎక్కువ. మిమ్మల్ని తన వారిగా చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని దక్కించుకోవటం కోసము వారికి ఒక కోరిక. అయితే వారి మనసులో ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఏమీ లేవు. మీరు వారికి ఒక కోరిక, ఒక కళ. మిమ్మల్ని ఎప్పుడూ కూడా స్వప్నంలో చూసుకుంటూ ఉన్నారు. బయటికి తీసుకెళ్ళాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటూ ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటున్నారు.
మీరు వారికి సపోర్ట్ చేయకపోతే మీరు చాలా సాడ్ అయిపోతారు. కానీ వారిలో ఎమోషనల్ ఎక్కడా కూడా కనిపించటం లేదు. మిమ్మల్ని తాకటానికి చాలా చాలా ఇష్టపడుతున్నారు, కంగారు పడుతున్నారు. పగలు రాత్రులు కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. మీరు ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టము. ఆ వ్యక్తిలో ఎటువంటి ఎమోషనల్స్ కనపడటం లేదు. ఆ వ్యక్తి అయితే లైఫ్ లాంగ్ మీతో ఉంటారు అనే గ్యారంటీ కూడా లేదు. మీ బ్యూటీని, మీ బాడీని వారు చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పటి వరకు మీ జీవితంలో అలా జరిగిపోయి ఉంటే చాలా అలర్ట్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. అయితే పగలు రాత్రి మీ గురించే ఆలోచించి వారు పిచ్చివారైపోతున్నారు. మీ బ్యూటీ గురించి, మీ బాడీ గురించి ఎప్పుడూ కూడా వారి మనసులో ఇవే ఆలోచనలు. మీ ఇద్దరి మధ్యలో ఏవో చిన్న గొడవలైతే వచ్చాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి చాలా తొందరలోనే మీ వద్దకు వస్తారు. ఆ వ్యక్తి ఎప్పుడు వచ్చినా మీ వద్దకు మీకు చాలా భయంగా ఉంటుంది. మీకు మంచిగా అనిపించదు. ఏదో అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. వారు మిమ్మల్ని కావాలి అని కోరుకుంటున్నారు తప్ప వారి మనసులో ఏమాత్రమో కూడా ప్రేమ అనేది కనిపించడం లేదు. మిమ్మల్ని ఏదో చెడుగా చెయ్యాలి అని అనుకోవటం లేదు. కాకపోతే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీ నుంచి లాభాలను పొందాలి అనుకుంటున్నారు. మీ అందానికి వారు దాసోహమైపోతున్నారు. మీరైతే చాలా అలర్ట్గా ఉండండి. ఆ వ్యక్తి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు, కానీ చాలా తొందరగా మళ్ళీ మీ వద్దకు వస్తారు. వారికి అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. వారు మిమ్మల్ని వదిలి ఉండలేరు. అందుకే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు. కేవలం అట్రాక్షన్ మాత్రమే ఉంది. వారి మనసులో మీ మీద ఏమాత్రమూ ప్రేమ లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎవరైతే 3వ నెంబర్ అనుకున్నారో మీ ఇద్దరి మధ్యలో ఏదో తప్పైతే జరిగింది. మీకు ఆ వ్యక్తిపై విశ్వాసం లేకపోతే మీరైతే ఆ వ్యక్తి పైన చాలా విశ్వాసం ఉంచాలి. వారైతే మీ చెడుని వారు ఏమాత్రం కోరుకోవటం లేదు. వారైతే మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. వారు ఏది చేసినా కూడా మీ మంచి కోసమే. అన్నిటికంటే మీరు ఆ వ్యక్తిని నమ్మాలి. మీ ఇద్దరికీ కూడా ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ అనుకున్నారో వారు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఎమోషనల్గా కూడా చాలా ఇష్టపడుతున్నారు. వారు అనుకుంటున్నారు వారి దగ్గర మీరు ఏదో దాచిపెట్టారు అని, మీరు మనసు విప్పి మాట్లాడటం లేదు అని, ఆ వ్యక్తితోటి అన్ని విషయాలు షేర్ చేసుకోవటం లేదు అని వారు నిజం తెలుసుకోవటానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. కానీ మీ మీద ప్రేమకి మాత్రం ఎటువంటి లోటు లేదు. మీ రిలేషన్లో వారు ఇప్పటి వరకు మీకు ఏమీ ఇవ్వలేదు. ఏదైనా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ మీరు వారిపై విశ్వాసాన్ని ఉంచలేదు అని వారైతే బాధపడుతున్నారు. మీరు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిపై అనుమానంతో ఉంటున్నారు. ఆ వ్యక్తి కోరుకుంటున్నారు మీరు వారిపై నమ్మకంతో ఉండాలి అని, వారి ప్రేమను మీరు నమ్మాలి అని, నిజమైన ప్రేమ అని. మీరు నమ్మితే బాగుండు అనైతే వారు అనుకుంటున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని కలవటానికి రావాలి అని కోరుకుంటున్నారు. మీకోసమే పరితపించిపోతున్నారు. మిమ్మల్ని కలవాలి అనైతే వారు చాలా కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏవైతే మనస్పర్ధలు వచ్చాయో వాటిని దూరం చేసుకోవలసిన అవసరం అయితే ఉంది. వారి మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలి. మీ మనసులో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియాలి. వారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు. మీరు భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదండి. మీ ఇద్దరి మధ్య అడ్జస్ట్ అనేది లేదు. కాబట్టి మీరైతే ప్రతి విషయంలోనూ అడ్జస్ట్ అయితే మీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. అహంకారం అనేది అడ్డు వస్తుంది. దాన్ని తొలగించుకుంటే మీ ఇద్దరి మధ్య కూడా బంధం బాగుంటుంది. వారి మాటల వల్లే మీరు చాలా హర్ట్ అయ్యారు. దానివల్లనే మీరు వారితో మాట్లాడటం మానేశారు. మీ ఇద్దరి మధ్య ఏదో తప్పు అయితే జరిగిపోయింది. వారు అనుకుంటున్నారు ఆ తప్పు జరిగితే జరిగింది, నేను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు తనపై విశ్వాసాన్ని ఉంచాలి అనైతే వారు కోరుకుంటున్నారు. విశ్వాసమే లేనప్పుడు, నమ్మకమే లేనప్పుడు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మీరు ఇక్కడ వారి కోసం ఎంతైతే బాధపడుతున్నారో అక్కడ వారు కూడా అంతే బాధపడుతున్నారు. వారు ఏమీ పార్టీలు చేసుకోవడం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు, వారు ఏమీ సంతోషంగా లేరు. వారైతే మీకోసం ఏడుస్తున్నారు. ఇద్దరూ కూడా బాధపడుతున్నారు. వారైతే కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి అంగీకరించకపోవచ్చు.
వారు వచ్చినప్పుడు మీరు అంగీకరించకపోవచ్చు. ప్రస్తుతానికి మీ ఇద్దరి మధ్య దూరం అయితే ఉంది. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీకు ఏదైనా ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. మొదట్లో అయితే ఈ రిలేషన్‌లో సీరియస్ అనేది లేదు. ఇప్పుడు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. వారిదైతే ఒకే ఒక మాట, తన ప్రేమ నిజం అని, వారిపై మీరు విశ్వాసాన్ని ఉంచాలి అని కోరుకుంటున్నారు. ఇగోల కారణంగా మీరైతే రిలేషన్‌ని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య గొడవ అయితే ఏమీ లేదు. కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఇద్దరూ కూడా అడ్జస్ట్ అయితే మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఇద్దరూ జీవితాంతం ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, రీడింగ్ మీ అందరికీ కూడా కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. కనెక్ట్ అయిన వారు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.